ఈ క్రాప్ పంట నమోదు ప్రతి రైతు నమోదు చేయించుకోవాలి అని దేవీపట్నం మండల వ్యవసాయ అధికారిని ఆర్ ప్రశాంతి తెలిపారు. వ్యవసాయ పంటలు వేసిన రైతులు తమ సంబంధిత రైతు సేవా కేంద్రంలో వారిని సంప్రదించి ఖరీఫ్ 2024కు సంబంధించి ఈ పంట నమోదు చేసుకోవాలి అని కోరారు. ఈ పంట నమోదు చేసుకోవడం వల్ల ఏదేని ప్రకృతి విపత్తులు జరిగినప్పుడు పంటలు దెబ్బతింటే ప్రభుత్వం మంజూరు చేసే పెట్టుబడి రాయితీ, పంటల బీమా సొమ్ము, పంట మీద తీసుకున్న రుణాల మీద వడ్డీ మాఫీ పథకము లభిస్తుందని చెప్పారు. పంటలు వేసిన ప్రతి రైతు తమ సంబంధిత రైతు సేవా కేంద్రాల వారిని సంప్రదించి పంట నమోదు చేసుకోవాలి అని, ఈ పంట నమోదుకు చివరి తేదీ సెప్టెంబర్ 15 అని మండల వ్యవసాయ అధికారిని ప్రశాంతి తెలిపారు. అందరికీ నమస్కారం అండి. నేను దేవీపట్నం మండల వ్యవసాయ అధికారిని. మన మండలంలో ఇప్పటి వరకు వరికి సంబంధించి 3300 ఎకరాలు సాగు చేయడం జరిగిందండి. ఇంకా కూడా మనకి నాట్లు అనేవి డిఎన్ పాలెం అటువైపు ఇంకా పడుతున్నాయి. పోయినసారి అంటే క్రితం 2024 ఖరీఫ్లో మనకి 4000 ఎకరాల వరకు వరి సాగు చేయడం జరిగిందండి. ఈసారి మనకి ప్రజెంట్ 2300 ఎకరాల వరకు 3300 ఎకరాల వరకు పడింది ప్రజెంట్. తర్వాత మనం ఈ ప్రతి రైతు యొక్క పంటను మనం ఈ క్రాప్ ద్వారా పంట నమోదు అనేది చేస్తామండి. విఏఎల్ మన ప్రతి రైతు సేవా కేంద్రంలో విఏఎల్ ఉన్నారు. వాళ్ళు ప్రతి రైతు యొక్క నాటిన ప్రతి పంటని వాళ్ళు ఈ క్రాప్ బుకింగ్ అనేది చేస్తారు. ఈ క్రాప్ బుకింగ్ చేయించుకోవడం వల్ల మనకి గవర్నమెంట్ నుంచి ఏ విధమైన సబ్సిడీలు అంటే డిపార్ట్మెంట్ తరఫున మనకి వచ్చిన సబ్సిడీలు కానీ, లేదా ఇన్సూరెన్స్ రావాలన్నా, ఏదైనా పంట నష్టం జరిగినా కూడా అవి మనకి కవరేజ్ అనేది రావాలంటే మనం ఈ పంట అనేది నమోదు చేసుకుని ఉండాలండి. ఈ పంట నమోదు ఎలా అంటే రైతులు పొలాలకు వెళ్ళి విఏలు విహెచ్ఏలు పంట నమోదు చేస్తారు. నమోదు చేసిన పంటని మళ్ళీ విఆర్ఓ కూడా అథెంటికేషన్ చేస్తారు. తర్వాత మనకి రైతులు వేలిముద్ర అంటే తమ్ తీసుకొని ఈ కేవైసీ అనేది చేయించడం జరుగుతుందండి. ఈ కేవైసీ అనేది కూడా అందరూ కంపల్సరీ చేయించుకోవాలండి. చేయించుకుంటేనే డిపార్ట్మెంట్కి సంబంధించిన అన్ని రాయితీలు వర్తిస్తాయి. మన దేవీపట్నం మండలంలో పంట నమోదు చేసిన అయితే 2100 ఎకరాల వరకు ప్రస్తుతానికి పంట నమోదు చేయడం జరిగిందండి. ఈ పంట నమోదు అనేది మనం చేయించుకోవడానికి ఆఖరి తేదీ సెప్టెంబర్ 15గా ఇప్పుడు ఇచ్చారు. ఆ సెప్టెంబర్ 15 లోపు రైతులందరూ కూడా పంట నమోదు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను.